ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలను విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అలాగే ఈ కేసులో ముఖ్యమైన మలుపుగా సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి కూడా సిట్ పిలుపునిచ్చింది. ఇక ఉదయం సిట్ కార్యాలయం ఎదుట హాజరు కావాలని ఆయనకు సూచించినట్లు సమాచారం. గతంలో కొండల్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్కు గురైనట్లు ఇప్పటికే అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఈ విచారణకు ప్రాధాన్యత ఏర్పడింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరి ఆదేశాల మేరకు అక్రమంగా నిఘా కొనసాగింది, రాజకీయ నేతలతో పాటు వ్యాపారవేత్తలు అధికారుల ఫోన్లను ఎందుకు ట్యాప్ చేశారన్న అంశాలపై సిట్ దృష్టి సారించింది. ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు, రాజకీయ నేతలను విచారించిన సిట్ ఇప్పుడు మరింత కీలక వ్యక్తులను ప్రశ్నిస్తుంది. జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యల ఫోన్లను ట్యాప్ అయ్యాయా లేక ట్యాపింగ్కు సంబంధించిన సమాచారాన్ని వారికి ముందే అందించారా, ఈ వ్యవహారంలో వారి పాత్ర ఏమిటన్న అంశాలపై సిట్ అధికారులు లోతుగా విచారించనున్నట్లు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ట్యాపింగ్కు పాల్పడిన అధికారులెవరు, దీనికి రాజకీయ ఆదేశాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు కీలక అధికారులు విచారణ ఎదుర్కొనగా తాజా పిలుపులతో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయంగా మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిట్ విచారణ తర్వాత మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించనున్నారు. సిఆర్డీఏ అథారిటీతో ఆమోదించిన పలు అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే కృష్ణానది తీరంలో మెరీనా వాటర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం భూ కేటాయింపునకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. అలాగే రాజధానిలో గతంలో కేటాయించిన 112 ఫ్లాట్లలో మార్పులకు సైతం కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇవాళ మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం జరగనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించనున్నారు. సిఆర్డీఏ అథారిటీలో ఆమోదించిన పలు అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే కృష్ణానది తీరంలో మెరీనా వాటర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం భూ కేటాయింపునకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. అలాగే రాజధానిలో గతంలో కేటాయించిన 112 ఫ్లాట్లలో మార్పులకు సైతం కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఉపాధి హామీ పథకం పేరు మార్పు అంశంపై ఉత్పన్నమైన ఆందోళన పరిస్థితులపై చర్చ జరగనుంది. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరును మార్చడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించనున్నారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పు ద్వారా మహాత్మా గాంధీ పేరును తొలగించే ప్రయత్నం జరుగుతుందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది పేదలు, కూలీల హక్కులపై దాడిగా కాంగ్రెస్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ఎలాంటి ఉద్యమ రూపకల్పన చేయాలి, జిల్లా స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు ఏమిటన్న అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టే నిరసనలు పార్టీ శ్రేణులు ఏకతాటిపై నిలబడాలని టీపీసీసీ నేతలు పిలుపునిన్నట్టు సమాచారం. ఇక ఉపాధి హామీ పథకం అమలు, నిధుల కోత, పని దినాల తగ్గింపు వంటి అంశాలపైన ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించే అంశంపై కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సమావేశం అనంతరం టీపీసీసీ నేతలు సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ముందుగా జనవరి 29న ఆర్థిక సర్వేను, అనంతరం ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో 9వసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఆదివారం రోజున కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది రెండోసారి. గతంలో 1999 ఫిబ్రవరి 28న అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా 1999-2000 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ఆదివారం రోజే ప్రవేశపెట్టారు. 2026 కేంద్ర బడ్జెట్ సమీపిస్తున్న తరుణంలో ఆదాయపు పన్ను మార్పులపై అందరి దృష్టి నెలకొంది. అయితే గత ఏడాది బడ్జెట్లో పన్ను స్లాబ్ల సవరణల ద్వారా పన్ను చెల్లింపుదారులకు భారీ ఉపశమనం లభించింది. 12 లక్షల రూపాయల వరకు ఆదాయంపై మినహాయింపు కల్పించడంతో ఈసారి ఆదాయం పన్నులో పెద్ద మార్పులు ఉండకపోవచ్చని
విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల జీఎస్టీ పన్ను తగ్గింపులో వినియోగదారుల ఖర్చులు తగ్గిన నేపథ్యంలో ఆదాయపు పన్ను రేట్లను మరింత తగ్గించే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే ద్రవ్యోల్బణాన్ని తగ్గించే దిశగా ప్రామాణిక తగ్గింపులో స్వల్ప పెరుగుదల వంటి చిన్న మార్పులు ఉండొచ్చని వారు అంచనా వేస్తున్నారు. అలాగే పాత పన్ను విధానంలోని కొన్ని మినహాయింపులను సమీక్షించే అవకాశం కూడా ఉందని పేర్కొంటున్నారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ఆదివారం రోజున ప్రవేశపెట్టనుండడంతో పెట్టుబడిదారులు ఆసక్తి నెలకొంది. మార్కెట్ సెలవు కావడంతో పెట్టుబడిదారులు, విశ్లేషకులు సంస్థలో బడ్జెట్ను లోతుగా అధ్యయనం చేయడానికి అదనపు సమయం లభించనుంది. పన్ను మార్పులు, వ్యయ ప్రణాళికలు, పాలసీ నిర్ణయాలను సమగ్రంగా అర్థం చేసుకునేందుకు ఇది అనుకూలంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వైసీపీకి చెందిన ఇద్దరు సిట్టింగ్ ఎంపీల ఆస్తుల పెరుగుదలపై ఏడీఆర్ విడుదల చేసిన తాజా నివేదిక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. గత 10 ఏళ్లలో వైసీపీ ఎంపీల ఆస్తుల సగటున 532% పెరిగినట్లు ఏడీఆర్ నివేదిక స్పష్టం చేసింది. ఈ జాబితాలో రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డి ఆస్తులు 550%, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆస్తులు 474% మేర పెరిగినట్లు వెల్లడైంది. దేశవ్యాప్తంగా 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా గెలిచిన 103 మంది లోక్సభ సభ్యులు 102 మంది అఫిడవిట్లను పరిశీలించిన అనంతరం ఏడీఆర్ ఈ నివేదికను రూపొందించింది. పార్టీల వారీగా చూస్తే జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీల ఆస్తులు 804% పెరిగి తొలి స్థానంలో నిలవగా వైసీపీ ఎంపీలు 532% పెరుగుదలతో దేశంలో రెండో స్థానంలో నిలవడం గమనార్హం. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి విషయానికి వస్తే 2014లో ఆయన ఆస్తులు 22 కోట్ల రూపాయలు ఉండగా 2019 నాటికి 66 కోట్లకు, 2024 నాటికి 146 కోట్లకు చేరినట్లు ఏడీఆర్ వెల్లడించింది. ఆస్తుల వృద్ధి పరంగా దేశవ్యాప్తంగా ఉన్న సిట్టింగ్ ఎంపీలో ఆయన 3వ స్థానంలో ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. ఇక కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆస్తులు చూస్తే 2014లో 7 కోట్లుగా ఉండగా 2019లో 18 కోట్లకు, 2024 నాటికి 40 కోట్లకు చేరినట్లు తెలిపింది. ఆస్తుల పెరుగుదల పరంగా ఆయన దేశంలో 15వ స్థానంలో ఉన్నట్లు ఏడీఆర్ తెలిపింది. ఈ నివేదిక వెలువడిన తర్వాత ప్రతిపక్షాలు వైసీపీ నేతల ఆస్తుల పెరుగుదలపై ప్రశ్నలు సంధిస్తున్నాయి. అదే సమయంలో వైసీపీ వర్గాలు మాత్రం ఇది చట్టబద్ధమైన వ్యాపారాలు, పెట్టుబడుల వల్లే సాధ్యమైందని వాదిస్తున్నాయి. మొత్తంగా దేశ రాజకీయాల్లో ప్రతినిధుల ఆస్తుల పెరుగుదలపై మరోసారి చర్చ మొదలైంది. రానున్న రోజుల్లో ఈ నివేదిక ఆధారంగా రాజకీయ ఆరోపణలు మరింత ముదిరే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కోనసీమలో 4వ రోజు కూడా బ్లోఅవుట్ కొనసాగుతుంది. అయితే మొదట్లో కాకుండా కొంతవరకు మంటలు తగ్గాయని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ముందస్తు చర్యల వల్ల ఇరుసుమండ, గుబ్బల ఈవారిపాలెం, చింతలపల్లి, లక్కవరం గ్రామ ప్రజలకు ముప్పు తప్పింది. ఓఎన్జీసీ నిపుణుల బృందం పరిస్థితిని పూర్తి స్థాయిలో అదుపు చేయడానికి శ్రమిస్తున్నారు. 90% మంది ప్రజలు తమ ఇళ్లకు చేరుకున్నారు. అయితే ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. పరిస్థితి అదుపు చేయలేకపోతే అమెరికా నుంచి ప్రత్యేక బృందాన్ని తీసుకురావడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
కోనసీమలో 4వ రోజు బ్లోఅవుట్ కొనసాగుతుంది. అయితే మొదట్లో కాకుండా కొంతవరకు మంటలు తగ్గాయని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ముందస్తు చర్యల వల్ల ఇరుసుమండ, గుబ్బల, ఇవారిపాలెం, చింతలపల్లి, లక్కవరం గ్రామ ప్రజలకు ముప్పు తప్పింది. ఓఎన్జీసీ నిపుణుల బృందం పరిస్థితిని పూర్తి స్థాయిలో అదుపు చేయడానికి శ్రమిస్తున్నారు. 90% మంది ప్రజలు తమ ఇళ్లకు చేరుకున్నారు. అయితే ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. పరిస్థితి అదుపు చేయలేకపోతే అమెరికా నుంచి ప్రత్యేక బృందాన్ని తీసుకురావడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కర్నూలు జిల్లా కౌతాలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కౌతాలం మండలం ఎరిగేరి గ్రామ సమీపంలో మహాదేవమ్మ కుమారుడు నాగిరెడ్డి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కౌతాలం వైపు నుంచి వస్తున్న ఆటో అతనిపై బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికుల ప్రకారం ఆటో డ్రైవర్ చేసిన శేఖర్ మద్యం మత్తులో ఉన్నాడు. నిర్లక్ష్యంగా ఆటో నడిపినట్లు గుర్తించారు. అదనంగా ఆటోలో బీర్ సీసాలు, మద్యం బాటిల్ ఉండడంతో ఆటో మద్యం తరలిస్తున్నట్లు తెలుస్తుంది. స్థానికులు మద్యం మత్తులో డ్రైవ్ చేసి అతను డ్రైవర్ను చితకబాదారు. కర్నూలు జిల్లా కౌతాలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కౌతాలం మండలం ఎరిగేరి గ్రామ సమీపంలో మహాదేవమ్మ కుమారుడు నాగిరెడ్డి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కౌతాలం వైపు నుంచి వస్తున్న ఆటో అతనిపై బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సూచన ప్రకారం ఆటో డ్రైవ్ చేసిన శేఖర్ మద్యం మత్తులో ఉన్నాడు. నిర్లక్ష్యంగా ఆటో నడిపినట్లు గుర్తించారు. అదనంగా ఆటోలో బీర్ సీసాలు, మద్యం బాటిల్ ఉండడంతో ఆటో మద్యం తరలిస్తున్నట్లు తెలుస్తుంది. స్థానికులు మద్యం మత్తులో డ్రైవ్ చేసిన డ్రైవర్ను చితకబాదారు. చెక్ చేస్తారు నీకు ఎవరు ఎవరండి నీ పేరేమి శేఖర్ ఆడికి పోయి వస్తుంటే కాదా నువ్వు ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి వస్తుంటే నువ్వు చెక్ చేసా బాగా నేను పోలీసులు వస్తాను చెక్ చేస్తారు నీకు ఎవరు ఎవరండి నీ పేరేమి శేఖర్ ఆడికి పోయి వస్తుంటే కాదా నువ్వు ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి వస్తుంటే నువ్వు చెక్ చేసా బాగా నేను పోలీసులు వస్తాను చెక్ చేస్తారు నీకు ఎవరు మల్కాజ్గిరి జిల్లా కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవస్థానం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమానికి ఎంపీ ఈటెల రాజేందర్, జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జి తోటకూర వజ్జేష్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన తాటాకం వెంకటేష్కు నూతన పాలకవర్గానికి ఎంపీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో 2026 నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు.